ఇరాన్ అమెరికా మధ్య ప్రకటించిన యుద్ధ విరమణ ఒప్పందం అమలుపై మొదటి రోజే నీలి నీడలు కమ్ముకున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటం, దీనికి ఇరాన్ ధీటుగా స్పందిస్తామని హెచ్చరించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. ఈ ఒప్పందంలో లెబనాన్ అంతర్భాగమని ఇరాన్, పాకిస్తాన్ వాదిస్తుంటే అసలు లెబనాన్ అంశమే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెగేసి చెప్పడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ సేనలు లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా తన హామీలను ఉల్లంఘిస్తోందని, ఇరాన్ గగనతలంలోకి శత్రు డ్రోన్లు ప్రవేశించాయని ఆయన ఆరోపించారు. లెబనాన్పై దాడులు ఆపకపోతే సైనిక చర్య తప్పదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించాయి. మరోవైపు అమెరికాలోనూ రాజకీయ వేడి రాసుకుంది. ఇరాన్తో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని, తదుపరి సైనిక చర్యలకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టాలని డెమోక్రాట్లు యోచిస్తున్నారు. అటు ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు కూడా లెబనాన్ను ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒప్పందంలోని నిబంధనలపై అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య స్పష్టత లేకపోవటం ఈ గందరగోళానికి ప్రధాన కారణం. ముఖ్యంగా లెబనాన్ విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిన తీరుపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది యుద్ధానికి ముగింపు కాదని, లక్ష్యాల సాధనలో ఒక విరామం మాత్రమేనని నెతన్యాహు ప్రకటించడం గమనార్హం. అంటే ఇరాన్ను బలహీనపరిచే వరకు దాడులు కొనసాగుతాయనే సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్ గగనతలం స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగితే అది ప్రపంచ చమురు ధరలపై ప్రభావం చూపుతుంది.